హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం బోసాన్లోని ఒక నామ్గు అనే స్ట్రీట్ మార్కెట్కి వచ్చాము. ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ చాలా ఫేమస్ అంట. అయితే ఎన్ని రకాల స్ట్రీట్ ఫుడ్స్ ఉంటాయి ఏంటో చూద్దాము. మన ఇండియాలో అయితే బజ్జీలు, సమోసాలు, నాకు సమోసా బజ్జీ అంటే చాలా ఇష్టం. ఈవినింగ్స్ సమోసా విత్ టీ, బజ్జీ విత్ టీ తాగేవాడిని. అయితే ఇక్కడ కొరియన్స్కి స్ట్రీట్ ఫుడ్స్ ఎలా ఉంటాయి అనేది మీకు చూపిస్తాను. ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకు కూడా చాలా కొత్త ఎక్స్పీరియన్స్లా అవుతుంది అనుకుంటాను. చూడండి. యాక్చువల్గా దీన్ని 1000 కొరియన్ వన్స్ అంటారు. కొరియన్లో అయితే చొన్ వన్ అంటారు. ఈ 1000 కొరియన్ వన్ మన ఇండియన్ కరెన్సీలో 62 రూపీస్కి సమానం. మనకి బజ్జీ కానీ సమోసా కానీ ఎంత ఉంటుంది? 300 రూపీస్ ఉంటుంది. ఓకేనా? విత్ టీతో 40 రూపీస్ ఉంటుంది అనమాట. అయితే మన బేసిక్ స్ట్రీట్ ఫుడ్ కాస్ట్ వచ్చి 40 రూపీస్. అయితే కొరియన్లో అసలు స్ట్రీట్ ఫుడ్ కాస్ట్ ఎంత ఉందో చూద్దాం. ఎన్ని రకాల స్ట్రీట్ ఫుడ్స్ ఉంటాయి, తక్కువ కాస్ట్ అంటే బేసిక్ కాస్ట్ స్ట్రీట్ ఫుడ్ ఎంతో మనం చూద్దాం. నేనైతే ఒక 5001 తెచ్చుకున్నాను. ఆ 5001కి ఏం వస్తుందో చూద్దాం. అంటే అసలు లీస్ట్ ఏం వస్తుందో చూద్దాం. స్టార్ Goodbye. చాలా పెద్ద క్రౌడ్ ఉంది. అయితే ఇక్కడ ఏదో స్పెషల్ అనమాట. దీన్ని హోద్దోక్ అంటారు. బొబ్బట్లా ఉంటాయి. అసలు మనం కూడా తీసుకుని చూద్దాం ఎలా ఉంటుందో. ఇదిగోండి, ఇక్కడ హోద్దోక్ అంటారు. అంటే మన బొబ్బట్లు టైప్ ఉంటుంది అనమాట. చాలా ఫేమస్ అంట. అసలు ఎంత ఉందో చూద్దాం. హౌ మచ్ బ్రో? 2000 కొరియన్ వన్ అంటారు. 2000 కొరియన్ వన్ అంటే మనకు ఆల్మోస్ట్ 124 రూపీస్ అనమాట. ఓన్లీ హనీ. Yeah. Okay. బొబ్బట్టు అంత బాగలేదు కానీ బట్ డిఫరెంట్ టేస్ట్ బాగుంది. ఇది కూడా లోపల హనీ అన్నాడంటే హనీ వేసేస్తాడేమో అనుకున్నాను. బట్ ఇది బెల్లం పాకంతో ఏదో చేశారు. అంటే బెల్లంతో ఒక స్టఫింగ్ చేశాడు. దానివల్ల స్వీట్గా ఉందన్నమాట. స్వీట్గా ఉండటం అంటే వీళ్ళు దాన్ని హనీ అని పేరు పెట్టేశారు. బట్ లోపల ఉన్నది ఏంటంటే బెల్లం పాకం. బాగుంది. మన బొబ్బట్టు అంత బాగలేదు కానీ జస్ట్ ఇదేదో మైదా పిండితో చేసినట్టున్నారు. బట్ కొత్త ఎక్స్పీరియన్స్, చాలా బాగుంది.
మీరు కొరియా వస్తే మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి, ఎందుకంటే ట్రెడిషనల్ ఫుడ్ అంటే ఇది. అంటే అసలు ఈ ఫుడ్ చూడటానికి ఎలా ఉందో కామెంట్స్లో నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు స్టార్ బాబీ. ఇంకా మీకు కొరియాని కొత్తగా చూపిస్తాను, ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ కొరియన్ కల్చర్ని, కొరియన్ ఫుడ్ని మీకు చూపిస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం.